Hi, hello and welcome. Very good evening. Ramraj Panchulu Mariyu Shirts Big Celebrity Challenge Double Dhamaka. Co-powered by Dabur Meswak Toothpaste and slimming partner Ayurved Nutri-Slim. సో ఈ వారం కూడా మాతో ఛాలెంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న టాలెంట్ తో ఛాలెంజ్ చేయడానికి ఎంత డబ్బులైనా గెలుచుకోవడానికి నలుగురు ఎనర్జెటిక్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్ వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దేమ్. ఓకే సో నలుగురికి వెల్కమ్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అండ్ డబుల్ ధమాకా అని మీకు చెప్పాను. ఎస్ 4 బ్యూటిఫుల్ లేడీస్ వచ్చారు. కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అసలు ఈ ఎపిసోడ్ కోసమే స్పెషల్ గా కళ్ళజోడు తెచ్చుకున్నాను నేను. థ్యాంక్ యూ. బట్ నలుగురు సో స్వీట్, వెరీ వండర్ఫుల్. మీ నలుగురు మా షోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను ఇంకొన్నాళ్ళు ఆనందంగా ఉందాం అనుకుంటున్నాను, అందుకే ఎవరు లవ్ చేయట్లేదు. నలుగురు మా షోకి వచ్చారు. అద్భుతమైన ఛాలెంజ్లు వెయిట్ చేస్తున్నాయి. సో ప్లీజ్ ఓకే. సో ఇవాళ మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ అంటే ఇక్కడ జరగబోయే యాక్ట్ గురించి ఒక స్టేట్మెంట్ చెప్తాను మీకు. నేను ఇచ్చిన 2 lakhs లోంచి 20,000 రూపీస్ మీరు ఛాలెంజ్ చేస్తారు ఆన్ ఎస్ అండ్ నో రెండింటి మీద. నేను ఇచ్చే స్టేట్మెంట్ మీద రైట్ అయితే ఇంటూ 3 times ఇస్తాను, అంటే 60,000 మీ అకౌంట్ లోకి యాడ్ అవుతాయి. ఓకే. సో సాధారణంగా మన సిటీస్ లో ఆటో చాలా ఫేమస్ అండ్ ఆటో ఇస్ కంపల్సరీ ట్రాన్స్పోర్ట్, మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ సాధారణంగా ఆటో నడిపే వాళ్ళందరూ ఒక స్టైల్ గా నడుపుతారు. వాళ్ళలో కూడా ఒక ఆర్ట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా చూసారు ఒక సైడ్? నాకు చాలా రోజులు అర్థం కాలేదు ఎందుకు సైడ్ చాలా ర్యాష్ డ్రైవింగ్. అసలు ఫ్రంట్ లో 4 members కూర్చుంటే ఎవరు నడుపుతున్నారో అర్థం కాదు. మనం గేమ్ ఆడేటప్పుడు ఇలా ఇలా కదులుతాం కదా, వాళ్ళు లెఫ్ట్ లెఫ్ట్ తిరిగి ఇలా ఇలా వెళ్తుంటారు, ఏదో అంటే వాళ్ళు కదిలిపోతుంటారు అనమాట. కానీ కదులుతున్నాయి నడుపుతున్నట్టు కాదమ్మా. ఆయన నలుగురులో ఎవరో ఎవరి చేతుల మధ్య నుంచి ఆయన చేతులు వెళ్ళి ఇక్కడ ఉంటే ఇలా నడుపుతాడు. పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళవి. బట్ యూనో అది ఎందుకు నడుపుతారని అర్థమైంది నాకు. ఎందుకంటే హ్యాండిల్ కి సీట్ కి డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. వాళ్ళు టర్న్ చేయాలి అంటే నీస్ కి తగులుతాయి కాబట్టి సైడ్ కూర్చుంటారు. నాకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ రాబోతున్న ఒక వ్యక్తి భాష చూడు స్టైల్లో ఆటో నడుపుతాడు రైట్. కానీ 3 చక్రాల ఆటోని ఓన్లీ 2 చక్రాల మీదే నడుపుతాడు కంటిన్యూస్లీ ఫర్ 1 minute. ఇంకో టైర్ నేల మీద రాదు. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? ఓకే, చాలా కాన్ఫిడెంట్ అయిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు మొహం మీద. కాబట్టి పిలిచేద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆటో జానీ.
ఓకే, సో నేను చెప్పినది 1 minute కంటిన్యూస్ గా 2 టైర్స్ మీద ఉంటాడు అని చెప్పాను. మీరందరూ గట్టిగా ఎస్ అన్నారు. ఆయన 1 minute లేడు, 5 seconds కి షిఫ్ట్ అవుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు, ఇట్ ఈస్ నో. అండ్ మీరు ఎస్ చెప్పారు. మీ అకౌంట్ లోంచి 20,000 ఎగిరే బయటికి ఇప్పుడే. సో మీ దగ్గర ఇంకా మిగిలింది 1,80,000 రూపీస్. సో మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో ఇప్పుడు లెవెల్ 2 లోకి వెళ్తున్నాం మనం. రైట్, జాగ్రత్తగా పెట్టాలి మీరు ఛాలెంజ్, ఎందుకంటే 50,000 పెడుతున్నారు. రైట్ ఆన్సర్ అయితే ఇంటూ 5 times 2,50,000 రూపీస్ వస్తుంది. యు రెడీ? సాధారణంగా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మండపంలో చేసుకుంటారు, గుళ్ళో చేసుకుంటారు, పారిపోయి చేసుకుంటారు, పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చి చేసుకుంటారు. ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఏ హ్యాపీ థింగ్ ఫర్ దెమ్, హ్యాపీ మ్యారేజ్ కదా. అండ్ మ్యారేజ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇలాంటి ఒక స్పెషల్ అకేజన్ ని ఒక కపుల్ చాలా స్పెషల్ గా ఉండాలి అని డిసైడ్ అయ్యారు. ఎంత స్పెషల్ అంటే, నా స్టేట్మెంట్ జాగ్రత్త వినండి. ఒక కార్ ని వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నడుపుకుంటూ రన్నింగ్ కార్ మీద పైకి ఎక్కి కూర్చుని ఇద్దరు పెళ్లి చేసుకుని మళ్ళీ కార్లోకి వెళ్ళిపోతారు. దండలు మార్చుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, కార్ పైన ఉంగరాలు మార్చుకుంటారు, డ్రైవింగ్ కూడా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి ఇవ్వరంట పెళ్లి మండపాలు. ఎంత టైట్ ముహూర్తం ఉన్నా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా. టైం షార్టేజ్. కార్ పైన కూర్చుని పెళ్లి చేసుకుంటారు, కింద డ్రైవర్ లేకుండా. నో నో నో. ఆర్ యు ష్యూర్ నలుగురు? yes. యా, ఓకే. సో వీళ్ళు ఈ టాస్క్ ఆ కపుల్ చేయలేరు అంటున్నారు. మరి వాళ్ళు చేస్తారా, చేయరా? లెట్స్ వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఓకే, ఎస్, మీరు నో అన్నారు, వాళ్ళు చేశారు ఈ టాస్క్ ని. ఆలోచించారు. నువ్వు వినాలి సరిగా. ఎస్ అని ఇంత లాస్ట్ లో ఎస్ అనింది. ఎస్ అన్నాను. ఎస్ అనింది. నువ్వు నో, నువ్వు స్నో అలా కాదు. ఓకే కదా. ఎస్ చెప్పింటాను. ఎస్ చెప్పింది. నాకు తెలుసు మీరు నేను అసలు నో రిప్లై తెలుసా 2 minutes. అవునా? ఓకే, వండర్ఫుల్. ఇక మీ దగ్గర మిగిలింది 1,30,000 రూపీస్. వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు నేను ఇచ్చే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఈ లెవెల్లో మీరు 50,000 ఛాలెంజ్ చేస్తారు. ఒకవేళ మీ గెస్ కనుక రైట్ అయితే ఇంటూ 5 times 2,50,000 రూపీస్ మీకు వస్తాయి. సో నా స్టేట్మెంట్లు ఇందాక కూడా కొన్నిసార్లు నమ్మారు, దాని తర్వాత ఇప్పుడు నమ్ముతారో లేదో చూద్దాం. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తాను. ఆ అమ్మాయి ఆర్చరీ స్పెషలిస్టు అని నేను చెప్తున్నాను. ఆవిడ ఒక సిరీస్ ఆఫ్ బెలూన్స్, అంటే ఒక 15 బెలూన్స్ని లైన్లో పెడితే అండ్ టార్గెట్ పెడితే 30 feet డిస్టెన్స్ నుంచి ఆవిడ యారో ఈ 15 బెలూన్స్ నుంచి పాస్ అయ్యి వచ్చి టార్గెట్కి టచ్ అవుతుంది.
సింగిల్ షాట్ లో 15 బెలూన్స్ పేలుతాయి. ఇది కాకుండా ఒక బాల్ పెండ్యులం లాగా టు అండ్ ఫ్రో స్వింగ్ అవుతూ ఉంటుంది అండ్ వెనకాల టార్గెట్ ఉంటుంది. సో తన యారో బాల్ ని హిట్ చేసుకుని వచ్చి టార్గెట్ తగులుతుంది, ఈ ఊగుతున్న బాల్ తన నుంచిన ప్లేస్ నుంచి. అండ్ ఇది కాకుండా ఒక ట్యూబ్, ఒక టైర్ లాంటి ఒక ట్యూబ్ ని విసిరితే అది టార్గెట్ మించి పాస్ అయ్యే లోపల దాంట్లోంచి వెళ్ళి టార్గెట్ తగులుతుంది. అండ్ ఆల్సో వాటర్ మెలన్ బాగుంటుంది, తింటే బాడీలోకి వాటర్ వెళ్తుంది, బాగా మంచి బ్లడ్ పడుతుంది. అలాంటి 3 పుచ్చకాయల్ని ఆర్డర్లో పెడితే టార్గెట్ వెనకాలంటే ది యారో విల్ పాస్ త్రూ 3 వాటర్ మెలన్స్ నుంచి పాస్ అయ్యి టార్గెట్ తగ్గుతుంది. ఇక్కడతో అయిపోయిందని ఆనందపడుతున్నారు. రోజు గుడ్డు తింటే చాలా మంచిది కదా ఒంటికి, సో అందుకని చెప్పి తినే ఉండుంటారు మీరు అందరూ అంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే. సో ఆవిడొక్కతే నాకు అర్థమైంది. నేను ఒక్కదాన్నే మంచి పుష్టిగా ఉన్నాను కదా. అదే అంటే నువ్వు వాళ్ళ గుడ్డు వాళ్ళ మదర్ తినేస్తున్నావు అమ్మా. సో గుడ్డు పెడితే ఆవిడున్న డిస్టెన్స్ నుంచి యారో ఈ ఎగ్ లోంచి పాస్ అయ్యి టార్గెట్ కి తగులుతుంది. ఇవన్నీ తిను చేస్తుంది అని నేను చెప్తున్నాను. అన్ని సింగిల్ షాట్ లోనే, ఫస్ట్ అటెంప్ట్ లోనే. అయిపోయింది అప్పుడే. ఇంకా కావాలా? లాస్ట్ లో నిన్ను నుంచో పెడతారు, పల్లి 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 పెడతారు నెత్తి మీద. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ ఎస్ ఆర్ నో, ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా చేయకపోయినా అసలు ఆవిడ చేసే లిస్ట్ లో లేకపోయినా నో అవుతుంది. నేను చెప్పినవన్నీ కనుక ఆవిడ చేస్తే ఎస్ అవుతుంది. 50,000 రూపీస్. ఎస్ ఆర్ నో? తీవ్రంగా చర్చించుకోండి నలుగురు. Five, 4, 3. అరే ఆగు ఒక్క నిమిషం. yes no yes no wait. తెల్లారిపోతుందమ్మా. oh fine yes 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 ఓకే. బ్యూటిఫుల్ అమ్మాయిలు అండ్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటే ఆ కాంబినేషన్ చాలా రేర్ గా దొరికే కాంబినేషన్. ఆ రేర్ మోస్ట్ కాంబినేషన్ మన దగ్గర ఉన్నారు. అండ్ వాళ్ళు బాగా ఆలోచించి తీవ్రంగా చర్చించి ఎస్ అంటున్నారు, నా స్టేట్మెంట్ నమ్ముతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఆ ఛాలెంజ్ ఏంటో చూద్దామా? యా ఓకే, సో జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జయలక్ష్మి సరికొండ. సో మీకు చెప్పినట్టుగా నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో ఫస్ట్ యాక్ట్ ఇప్పుడు ఓకే. సో మనం చెప్పినట్టుగా ది ఫస్ట్ యాక్ట్ సిరీస్ ఆఫ్ బెలూన్స్ నుంచి పాస్ చేసుకుంటే వెళ్ళి టార్గెట్ ని హిట్ చేస్తారు అని చెప్పాను. అండ్ ఎస్ ఇట్ ఈస్ డన్. సో ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ టాస్క్ వెళ్ళబోతున్నాం. అండ్ ఎస్ బాల్ ని హిట్ చేసుకుంటూ వెళ్ళి టార్గెట్ ని రీచ్ అయిపోయింది యారో. అండ్ వాట్ వండర్ఫుల్ టాలెంట్, వెరీ గుడ్, సూపర్. సో ఇక మన స్టేట్మెంట్ లో ఇక మూడో టాస్క్ ఇప్పుడు
ఆసమ్, వండర్ఫుల్. 3 పుస్తకాల్లోంచి దూసుకుని వెళ్ళిపోయి టార్గెట్ ని రీచ్ అయిపోయింది. మీరు అలా ఆశ్చర్యపోతూనే ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మరొక అద్భుతమైన టాస్క్ మీకు చూపిస్తాను నేను. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. లెట్స్ గో ఫర్ ఇట్. గుడ్డు పగిలింది, నేను చెప్పాను కదా. సో అతి చిన్న ఐటమ్ గుడ్డులోంచి ఆరో పాస్ అవ్వడం. వండర్ఫుల్ టాలెంట్, సూపర్, వండర్ఫుల్. సో ఇక ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో ద నెక్స్ట్ టాస్క్, హియర్ వి గో. ఐ థింక్ ఫస్ట్లీ ఈవిడ టాలెంట్కి వరల్డ్లోనే ఇలాంటి చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటా ఇది. సో మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? 10 years. 10 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. డేకి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? డేకి like 8 hours. 8 hours. Yes. ఓకే, ఓన్లీ ఇలాంటి ఐటమ్స్ మీదేనా, ఎవరి మీద కోపం వస్తే కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు వరకు ట్రై చేయలేదు. అవునా? ఒక 4 ఉన్నారండి, నాకు తెలిసిన వాళ్ళు ఒక 4 ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు పాస్ చేస్తే హెడ్ లోంచి లోపల ఎంటీ కాబట్టి ఈజీగా వెళ్ళి వచ్చేస్తారు. అంటే దెబ్బ తగలదు వాళ్ళకి ఏమి. ఫస్ట్ నీకు ప్రదీప్, తర్వాత నాకైతే స్ట్రైట్ వెళ్తుంది, ప్రదీప్ అయితే స్ట్రైట్ వెళ్ళి రివర్స్ తిరిగి మళ్ళీ ఆ హోల్ నుంచి అలా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేద్దామా? ఎందుకంటే నాకు మొత్తం ఖాళీగా ఉంది కదా. బట్ సచ్ ఎ గ్రేట్ టాలెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ ఈ షో ద్వారా మీ టాలెంట్ ని మేము ఇంతమంది ప్రేక్షకులకి చూపించగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో హియర్ వి గో, ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్. నేను ఇచ్చే స్టేట్మెంట్ ని జాగ్రత్తగా వినండి. మామూలుగా మనం కార్ని తొయ్యడం కొంచెం కష్టం అవుతుంది, బండి ఆగిపోతే రోడ్డు మీద వాళ్ళది ఇలా హెల్ప్ తీసుకుని తోసుకోవాలి. కానీ ఇక్కడ రాబోతున్న ఈ వ్యక్తి తన చేతులతో ఒక కార్ని ఉల్టా చేస్తాడు ఒక్కడే. ఇది కాకుండా తన చేతుల్ని లాక్ చేసుకున్నాడు అంటే ఒకసారి ఇటు 50 ఇటు 50 వచ్చి ఎంత విడదీయడానికి ట్రై చేసినా విడదీయలేరు. ఈ రెండింటి మీద మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. మీ కంప్లీట్ అమౌంట్, ఇప్పటివరకు మీరు గెలిచిన మొత్తం అమౌంట్ మీరు ఛాలెంజ్ చేస్తారు. ఐదర్ ఎస్ ఆర్ నో. ఒకవేళ మీరు గెలిస్తే ఇంటూ 10 times ఇస్తాం. ఒకసారి అలా వెళ్ళొద్దన్నా. చిచి, అమ్మో నేను రాను. మా అమ్మగారు అటు ఇటు వెళ్ళొద్దన్నారు, అమ్మ నేను రాను. నేను చెప్తాను ఆంటీకి ఒకసారి. పెళ్ళి ఎవరికి అటు వెళ్ళొద్దన్నారు. ఓకే, టెల్ మీ. నో. నో? అమ్మో 2 సార్లు నేనే చెప్పాను, నన్ను చంపేస్తారు. సరే చెప్పండి. ఎవరు విష్? ఓకే, టేక్ 2 యాక్షన్. నో. నో. ఏది కావాలి మీకు? టేక్ 3 యాక్షన్. నో. ఓకే, ఫ్రీజ్. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో ది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్ కి 500 టేకులు తీసుకున్నారు వాళ్ళు నో చెప్పడానికి. అండ్ ఫైనల్ గా బై మిస్టేక్ నో చెప్పారు, ప్రాబ్లం లేదు. స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. అయితే ఎస్. మనోజ్ చోప్రా. ఇప్పుడు ఎస్ అంటావేంటి? సంక్షేమం రాజ్యం
సో నేను మీకు చెప్పినట్టుగా ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆయన కనుక హ్యాండ్స్ లాక్ చేస్తే వాళ్ళందరూ ఎంత లాగినా ఓపెన్ అవ్వదని చెప్పాను కదా. హియర్ వి గో. ఓకే, సో చాలా అద్భుతంగా 40 మంది ప్రయత్నించారు ఆయన హ్యాండ్స్ లాక్ రిలీజ్ చేయడానికి. ఆ 40 మంది ఇంజిన్ లో పార్ట్స్ ఎలా ఉన్నాయి ఇంటికి వెళ్ళి చూసుకుంటే కానీ తెలియదు వాళ్ళకి. ఆయన అనవసరంగా లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. మీ నలుగురు ఏమైనా ట్రై చేస్తారా ఆయన లాక్ ఓపెన్ చేయడానికి? సో ఇప్పుడు మీరు ఏంటంటే ఆయన హ్యాండ్స్ లాక్ చేస్తారు. I will not do the hand lock because only girls are there. I just hold my only my 2 fingers. Thank you. ఆయన మిమ్మల్ని పొగిడాడో తిట్టాడో తెలియదు కానీ హ్యాండ్ మొత్తం లాక్ చేయకుండా ఓన్లీ 2 ఫింగర్స్ లాక్ చేస్తారంట. ఆ 2 ఫింగర్స్ ని వీళ్ళు నలుగురు కలిసి ఓపెన్ చేయగలుగుతారో చూద్దాం. హియర్ వి గో. అందమైన పామలు లేత మెరుపు తీగలు, అందమైన పామలు లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. ఓకే, సో నలుగురు అమ్మాయిలు ప్రయత్నించారు, చాలా విశ్వ ప్రయత్నం చేశారు. చాలా సింపుల్ అండి. సర్జీ और एक बार लॉक कर दो. Very good sir, thank you sir, thank you so much. Very good. I'm on a seafood diet. Seafood. You know seafood, right? Yeah, 100-200 fishes daily. No, seafood, not fish and prawns. Seafood means whatever food I see, I eat. That's called a seafood. Seafood. చూసిందల్లా లోపల పడేయడం వల్ల లోపల అలా అయింది. బట్ వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ది అనదర్ యాక్ట్ కార్ వాలా, లెట్స్ గో ఫర్ ఇట్, కమ్ ఆన్. చేయట్లేదు. No. యాక్చువల్లీ 2 days బ్యాకే ఆయనకి లెగ్ ఇంజురీ అయింది. బట్ స్టిల్ హీస్ ట్రైయింగ్.
చేయగలుగుతారా లేదా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. చేయలేకపోతే వాట్ యు సెడ్ ఇస్ రైట్, నో అవుతుంది. ఒకవేళ ఆయన చేస్తే మొత్తం పోద్ది. ఓకే, చూద్దాం అయితే. What a great talent. Yes. అందుకే that's the reason they say, you know, the strongest man of India అని అంటారు. आप बाहुबली मूवी देखे आप? हाँ मैं देखा। वो सॉन्ग ना आपके लिए लिखे, उनके लिए नहीं, आपके लिए लिखे वो सॉन्ग. Awesome, really. Yes, in the last 15 years, strongest man of India title ఈయన దగ్గరే ఉంది. ఇక నెక్స్ట్ మిగిలింది ఒకటే ఏంటంటే సార్, ఇంకో ఓన్లీ వన్ టాస్క్ విచ్ ఇస్ లెఫ్ట్ ఇస్ One request, sir. లిఫ్టింగ్ పీపుల్ అండ్ థ్రోయింగ్. प्रदीप के ऊपर हाथ डालो बस. No, but I want to tell one thing. You know, 4 days back I was speaking in one of the school in Bangalore. I was trying to save one child and I fell down and I almost have a airline crack. Yesterday the Zee Telugu people, they took me to hospital and they said there's a too small crack on my bone and they wanted me to rest. But believe me, I want to tell you one thing, Mr. Pradeep. బై మిస్టేక్ కూడా I'm చేయలేదు. telling you one thing, believe me. People, they said, Manoj, so nice that you came with Pradeep for the show. Like I said, wow. People did they were telling me, Manoj, you're the strong man. Now they tell his name and my name. I was so happy. హాయ్ సో సేట్. And- ఆయనతో పాటు నన్ను కూడా స్ట్రాంగెస్ట్ మ్యాన్ అన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. ఎలా ఉందో తెలుసా తన పక్కన? ఏ హలో, see my biceps almost equal to his fist. ఇందాక మమ్మల్ని చేయించావు కదా, సో ఇప్పుడు అది ఒకసారి నువ్వు ట్రై చేయి. ఏంటి? కార్ కార్ కారా? కూడా టైర్ పీకి పాడే చాలు. సైరే లేపలేడు కార్ అంట. ఏం మాట్లాడుతున్నావు మాట? అసలు ఏంటి కార్ పార్ట్లు వాటిని అటు ఇటు తిప్పుకునే వాళ్ళ కనిపిస్తా నేను. అది చూడండి, ఆయన కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి dude. Yes. Okay, so Dabur Meshwak, strongest performer of the week. అని మూమెంట్ అందజేయడానికి మా 4 బ్యూటిఫుల్ లేడీస్ ని ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు. డాబర్ మెస్వాక్ స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఆఫ్ ది వీక్ మీకు సమర్పిస్తున్న వారు డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్. ఆరోగ్యవంతమైన చిగుళ్ళు, దృఢమైన దంతాలు మరియు ఆసమ్ మౌత్ ఫీల్ కోసం డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్ వాడండి. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో అద్భుతంగా మీ నలుగురు పార్టిసిపేట్ చేశారు అండ్ మీరు బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్ టాలెంట్స్ అన్ని చూశారు. సరే, ఈ మధ్య ఇంటికి ప్రదీప్ గ్లామర్ గా తయారవుతున్నావు. నీకు ఇష్టం లేని క్వశ్చన్ ఒకటి అడగనా? నాకు తెలిసే క్వశ్చన్ నేను అడగలేదు. ఇంకా ఫిక్స్ అయ్యి వచ్చింటారు కదా, అడగ. అడగట్లేదు. ఎందుకు ఇంత గ్లామర్ గా తయారవుతున్నావు నువ్వు? న్యూట్రీ స్లిమ్ వాడుతున్నాను. రోజు పొద్దున్న లేగానే డాబర్ మెస్వాక్ తో తోముతున్నాను. రాత్రిపూట నిద్రపోయే ముందు రామ్ రాజ్ పంచి అండ్ చొక్కా వేసుకుంటున్నాను. సో అందుకే ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తాను. బట్ మీ నలుగురికి 2 లక్షలు ఇచ్చాను, మొత్తం ఊడ్చేశారు. సో ఏమీ మిగలలేదు మీ దగ్గర. బట్ అన్నిటికంటే ముఖ్యంగా వండర్ఫుల్ మెమరీస్ తో మీరు వెళ్తున్నారు. అండ్ సో మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చింది. థ్యాంక్ యూ.